హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మౌన పోరాటం అనే స్టోరీలో 3వ ఎపిసోడ్ వింటున్నాం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జరిగిన కథ: బాలసుందరం వైదేహి గారుల కూతురు మేధ చాలా తెలివైన అందమైన అమ్మాయి. ఒకరోజు క్లబ్లో టెన్నిస్ ఆడుతూ మేధ ఆనంద్ ఫ్రెండ్ అయిన రజనీకృష్ణని గమనిస్తూ మొదటిసారి టెన్నిస్ గేమ్ ఓడిపోతుంది. ఆ విషయం తన అక్క బావగారింటికి వెళ్ళి వాళ్ళతోటి చెప్తుంది. టెన్నిస్ గేమ్ నుంచి వెళ్తూ రజనీకృష్ణని మిగతా ఫ్రెండ్స్ని తన కారులోనే డ్రాప్ చేస్తుంది. మేధ తన వాళ్ళ ఇంటికి వెళ్ళాక వైదేహి గారు ఒక ఫ్రెండ్స్తో ఒక పార్టీకి వెళ్తారు. మేధ అప్పుడు ఇంట్లో చాలా ఒంటరిగా ఫీల్ అయ్యి తన బాల్యంలో కూడా ఇలాగే ఒంటరిగా ఫీల్ అయిన క్షణాలని గుర్తు చేసుకుంటుంది. ఆ మరుసటి రోజు రజనీకృష్ణ మేధ కారులో తన పుస్తకం మర్చిపోయానని చెప్పి తెల్లారు ఉదయమే వస్తాడు. తనని చూసి చాలా విచిత్రంగా ఫీల్ అవుతుంది మేధ. తరువాత ఒకరోజు అనుకోకుండా మేధ కారు ఆగిపోతుంది మధ్యలో. అప్పుడు మేధ బావగారికి ఫోన్ చేస్తుంది. బావగారు తన ఆఫీసులో పనిచేసే రజనీకృష్ణని మేధని తీసుకొని రమ్మని చెప్పి తన స్కూటర్ ఇచ్చి పంపుతాడు. రజనీకృష్ణ వెళ్ళి మేధని స్కూటర్ మీద ఎక్కించుకొని వాళ్ళ అక్క బావ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తను వెళ్ళిపోతాడు. ఆ తరువాత లోపలికి రా, కాఫీ ఇస్తాను, రవి కేక పెట్టాడు. వద్దు, పనుంది అని రజని వెంటనే వెళ్ళిపోయాడు. రా మేధ, అయినా నువ్వు కారు తీసుకొని అలా ఒంటరిగా వెళ్ళిపోతుంటావు, నాకు భయంగానే ఉంటుంది. మీ బావగారితో ఎప్పుడు అంటూనే ఉంటాను అంది సుహాసిని. మేధ లోపలికి వచ్చింది. అక్కడ రమణ ఎత్తుకొని ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మా మేధ అంటూ చెప్పింది. అతను నమస్కరించాడు. మేధ, ఇతను మా మరిది ప్రభాకర్, నీకు చెప్పానే. అర్థవంతంగా చూసింది. కనుబొమ్మలెత్తి సైగలు చేసింది. నాకు చెప్పావా? ఎప్పుడు? మేధకి గుర్తు రాలేదు. అదే ఒకసారి మనం మాట్లాడుకున్నాం, పెళ్లి సంగతులా? మేధ ఆశ్చర్యంగా ప్రభాకర్ను చూసింది. ఏం పెళ్లి సంగతులు? అదే ఇంట్లో చాలామంది ఉండాలని అన్నావే, సంగారెడ్డిలో ఉన్నాడని అన్నాను. ఓ అతనా? ఇతనేనా? మేధ గుర్తుకు వచ్చినట్టు బిగ్గరగా అంది. ఇతనే అంది సుహాసిని. ప్రభాకర్ వారిద్దరిని అయోమయంగా చూస్తున్నాడు. వదినా, ఏమిటి అన్నాడు. అది సుహాసిని మేధ వంక చూసింది. మేధ కూడా సుహాసిని వంక చూసింది. ఇద్దరూ పక్కన నవ్వారు. ఒక్క క్షణం ప్రభాకర్ అయోమయంగా చూశాడు. ఆ వెంటనే తను కూడా నవ్వేస్తూ, ఈ మిస్టరీ నాకు అర్థమైందిలేండి. మీరిద్దరూ ఎప్పుడో నా మీద ఏదో జోక్ వేసుకొని ఉంటారు, అవునా అన్నాడు. మేధ అతని గ్రహింపు జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. ప్రభాకర్, ఇదిగో ఆటో వచ్చింది, రవి కేక పెట్టాడు. వస్తున్నా అంటూ ప్రభాకర్ ఎత్తుకొని ఉన్న రమణి ఇక సెలవీ తల్లి అంటూ దింపాడు. పక్కనే 2 చేతి సంచుల నిండా సామాన్లు ఉన్నాయి. అవి పట్టుకొని వస్తాను వదినా, వస్తానండి అని సుహాసినికి మేధకి చెప్పి వెళ్ళిపోయాడు. రవి అతన్ని ఆటో వరకు సాగనంపి వచ్చాడు. మేధ నవ్వుతూ, అక్క, ప్రభాకర్ అంటే ఏదో బుద్ధావతారంలా ఉంటాడని అనుకున్నాను అంది. బుద్ధావతారమే మరి, లేకపోతే ఈ రోజుల్లో స్వసుఖం వదిలి సంసారం అంతా భుజాల మీద ఎవరు వేసుకుంటారు చెప్పు, రారా అంది. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. విజయ్ లోపలికి వచ్చాడు. రవిచంద్ర అతనికి క్లుప్తంగా మేధ పడిన ఇబ్బంది గురించి చెప్పాడు. అతని ముఖం కంగారుగా, భయంగా, ఆదుర్దాగా ఉంది. ఏమిటి, నిజమా? అతను సరాసరి మేధ దగ్గరికి వచ్చాడు. మేధని చూస్తూ, మేధ, ఎందుకు ఇలాంటి పనులు చేసి మమ్మల్ని హడలు కొడతావు అన్నాడు. ఊరికినే, సరదాకి అంది మేధ చిరుకోపంగా. కాఫీ ఇస్తున్నా, కూర్చోండి అంది సుహాసిని. వద్దు అక్క, నేను ఇంటికి వెళ్తాను అంది మేధ. కూర్చో, వెళ్దువుగానీలే. వెళ్తాను. మేధ స్వరం ఆ మాటకు తిరుగులేనట్లుగా ఉంది. సర్లే పద, తుంచుతాను అన్నాడు విజయ్. మేధకి ఇక తప్పించుకోవటం సాధ్యం కాదని తెలిసింది. అక్కకి బావకి బాయ్ చెప్పి బయటికి వచ్చింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. విజయ్ డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతను కారులో టేప్ ఆన్ చేశాడు. వెనక్కి ఆనుకొని కూర్చొని కారు వేగం బాగా తగ్గించి డ్రైవ్ చేయసాగాడు. మేధ ఇదంతా గమనించసాగింది, కానీ ఏమీ అనలేదు. మేధ, అతను పిలిచాడు.
"ఊ, నీ గురించి నేనంత ఆదుర్దా పడతానో తెలుసా?" "తెలియదు" అంది. "తెలియదా?" అతను నిట్టూర్చాడు. "తెలియచేసే అవకాశమే నాకు ఎప్పుడూ దొరకదు. నాకు నువ్వు ఎప్పుడూ గుర్తు వస్తుంటావు." మేధ మాట్లాడలేదు. చాలా రోజుల నుంచి అతి జాగ్రత్తగా తను తప్పించుకొని ఇప్పుడు అనుకోకుండా చిక్కడిపోయింది. తను ఒంటరిగా కారులో, ఇక వెనుక గత్యంతరం లేదు. అతని చెయ్యి మేధ చెయ్యి వైపు రాబోయి అతనే సందేహంగా తారట్లాడి ఆగిపోయింది. మేధ బయటకు చూస్తుంది. మేధ, అతను పిలిచాడు. నీకెలా అనిపిస్తోంది?" "అంటే?" "మనిద్దరం ఇలా కారులో వెళ్ళటం." మేధ బయటకు చూస్తోంది. అతను తన నోటి నుంచి ఏం వినాలని కోరుకుంటున్నాడో అర్థమవుతూనే ఉంది. మేధ అంది, "ఎందుకో తెలియదు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బయట చెట్లు, ఈ రోడ్లు, ఈ చల్లగాలి ఎప్పుడు చూసేవి అయినా ఏమిటో కొత్తగా ఉన్నాయి." మేధ తన మనసుకు అనిపించిందే చెప్పింది. "నాకు కూడా సరిగ్గా అలాగే ఉంది సుమా." అతను వెంటనే అన్నాడు. అతని చెయ్యి మెల్లగా జరిగి మేధ చేతిని తన చేతిలోకి తీసుకుంది. మేధ ఊరుకుంది. వెంటనే చేతిని లాగేసుకోవాలని, ఆ కారులో నుంచి దిగేయాలని అనిపించింది. కానీ నిగ్రహించుకుంది. పాపం, విజయ్ ఎప్పుడు తన కోసం ఏదో ఒక మంచి పని చేయాలని తాపత్రయపడుతూనే ఉంటాడు. అతన్ని బాధ పెట్టడం మర్యాద కాదు. అందులోనూ క్షణం క్రితమే తనను గురించి అంతగా ఆదుర్దాపడిన వ్యక్తి అయ్యే కనీసం కృతజ్ఞతగానైనా ఉండాలి. అతను డ్రైవ్ చేస్తున్నాడు. మేధకి రజనీతో స్కూటర్ మీద ఇంకా వెళుతున్నట్టే ఉంది. మనసు ఎందుకో కొన్ని అనుభవాలని విడిచి రావటానికి ఇష్టపడదు. రజనీ స్పర్శ తనలో విద్యుత్ తరంగాలు సృష్టించింది. ఎందుకు అలా జరిగిందో తనకే తెలియదు. విజయ్ స్పర్శ అలా లేదు. మేధ చేతి వేళ్ళు తనకు తెలియకుండానే అతని చేతిలో నుంచి జారిపోబోతుంటే అతను దాన్ని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవటం ఏదో అపురూపమైన వస్తువు చేయి జారి ఇక దక్కదేమో అన్నంత జాగ్రత్తగా, అపురూపంగా ఉంది. అతని స్పర్శ మీదకి ఏదో సంకేతం పలుకుతున్నట్టే ఉంది. "అవును, అడగటం మర్చిపోయాను. కోర్టులో హోటల్ సర్వర్స్ తరపున నువ్వు వేసిన కేసు ఏమైంది?" "అదా?" విజయ్ ఉత్సాహంగా చెప్పటం ప్రారంభించాడు. మాటల్లో పడిన అతను అలవాటుగా వేగంగా డ్రైవ్ చేయసాగాడు. అతను చెప్పటం పూర్తి అయ్యేసరికి మేధ ఇల్లు రానే వచ్చింది. అతను కంగుతిన్నాడు. "అరెరే, అప్పుడే ఇల్లు వచ్చేసిందా? మై గాడ్, నేనంత ఫూల్ని." అతను గొనుక్కున్నాడు. మేధ కారు దిగి గుడ్ నైట్ అంది. "పద, ఆంటీని అంకుల్ని పలకరించి వెళ్తాను." అతను దిగాడు. మేధ లోపలికి వచ్చింది. అలవాటుగా తల్లి తండ్రి ఇద్దరూ లేరు. ఇల్లంతా ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా ఉంది. నౌకర్లు ఎక్కడో ఉన్నారు. పిలిస్తే పలుకుతారు తప్ప వారు ఉనికిని తెలియనియరు. "ఓకే విజయ్, గుడ్ నైట్" అంది మేధ. ఆమె డ్రాయింగ్ రూమ్ మధ్యలో నిలబడి ఉంది. విజయ్ మేధనే చూస్తున్నాడు. అతని ధోరణి అప్పుడే వెళ్ళాలన్నట్టు లేదు. "అబ్బా, పొద్దుట నుంచి ఒకటే తిప్పట అయింది. బాగా అలసటగా ఉంది. త్వరగా స్నానం చేసి నిద్రపోవాలి" అంది. "తప్పకుండా విశ్రాంతి తీసుకో మరి." మేధ, "ఒక్కోసారి నిన్ను చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకు అంత శ్రమ పడతావు? నీకు ఆ అవసరం ఏమిటో నాకు అర్థం కాదు. చదువు, డ్యాన్స్, యూత్ సర్వీస్ పని, టీటీ ఆడటం, అన్ని వ్యాపకాలతో నువ్వు నలిగిపోతున్నావు అనిపిస్తుంది. నేను మమ్మీతో ఎప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటాను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా ఇంత అలసట చచ్చినా రానియను. నాకే గనుక నీ మీద అధికారం ఉంటేనా." ఆ మాటలని అతను భావగర్భితంగా అన్నాడు. "ఉంటాను విజయ్" అంది. అతను వెంటనే వెళ్ళిపోలేదు. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని ఆ గదిని నిశ్చితంగా చూస్తున్నట్లుగా నిలబడ్డాడు. అతని ఆంతర్యంలో ఏదో మదన జరుగుతోందని, అతను నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తున్నాడని మేధకి తెలిసింది. అతను ఇప్పుడే వెళ్ళేటట్లు లేడు. మేధ అక్కడున్న ఫ్లవర్లా పెట్టిన పెద్ద పూలగుత్తును చూసింది. అది ప్లాస్టిక్ కాగితంలో చుట్టి ఉండటం వల్ల వాటి తాజాదనం సాయంత్రం అయినా ఇంకా బాగానే ఉంది. "మీకోసమే ఎవరో పంపారు అమ్మాయి గారు" అంది వరమ్మ. "నా కోసమా?" మేధ దగ్గరకు వెళ్ళి చూసింది. దానికి ఒక చీటీ ఉంది. "మనకి చాలా ఇష్టమైన వాళ్ళకి మనల్ని గుర్తు చేయాలంటే పూలకు మించిన సంభాషణ ఇంకోటి లేదు. ప్రదీప్" అని ఉంది. మేధకి ఆ పూల గుత్తి మీద ఇంట్రెస్ట్ పోయింది. "వరమ్మ, దీన్ని ఈ గదిలో నుంచి తీసేయి, ఇంకెక్కడైనా పెట్టు" అంది. వరమ్మ ఇక్కడ తీసుకువచ్చి పెట్టినట్టుంది. మేధ వెంటనే ముఖం ఆనందంగా పెట్టి, "విజయ్, ఈ పూల గుత్తి చూసావా? ఎంతో బాగుంది కదా? ప్రదీప్ పంపించాడు" అంది. "ప్రదీప్? అతనెవరు?"
నీకు తెలియదా? జడ్జి గారబ్బాయి. డాడీకి ఆయన బాగా తెలుసట. ఈ పూలు ఎంత బాగున్నాయో. అవును, విజయ్ తప్పనిసరిగా మెచ్చుకున్నాడు. అతని ముఖంలో రంగులు మారడం మేధ గమనిస్తూనే ఉంది. ఉంటాను విజయ్ అంది. ఓకే, గుడ్ నైట్. అతను హఠాత్తుగా మేధ దగ్గరకు వచ్చాడు. మేధ చెయ్యి లాక్కొట్టున్నట్టుగా అందుకొని ముద్దు పెట్టుకున్నాడు. గబాలన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మేధకి అతను చేసిన పని ఆగ్రహం తెప్పించింది. ఏ మనుషులు ఎదుటివారి మనసు అర్థం చేసుకోరు. వారు గొడవ వారికే కాబోలు. మేధ పైకి తన గదిలోకి వచ్చింది. స్నానం చేసి భోజనం చేసి వచ్చి మంచం మీద పడుకుంది. రజని గుర్తుకు వచ్చాడు. అతనికి ఎవ్వరూ లేరట. పాపం, ఎంతమంది ఉండి తనని ఎంత బాగా చూస్తుంటేనే ఇలా అనిపిస్తోంది. అతనికి ఎలా ఉంటుందో. అందుకే అలా ఉంటాడేమో. ఏ బంధాలు లేనివాడిలా, ఎవరికి చెందని మనిషిలా. యూత్ సర్వీస్ యూనివర్సిటీ దగ్గరకు వస్తోంది. పరీక్షలు దగ్గరలోనే ఉన్నాయి. చాలా పనుంది. మేధకి యూత్ క్లబ్ మీద చాలా ఆశయాలున్నాయి. దాని ద్వారా కొన్ని మంచి పనులు చేయాలని, కొంతమందినైనా బాధా పీడితులని ఆదుకోవాలని, డాక్టర్ అయిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేయాలని. అందరూ తనకి ఎన్నో వ్యాపకాలు అంటారు. ఎలా టైం స్పేర్ చేయబోతున్నావు బాబు అంటారు. తనకేమో ఎన్ని వ్యాపకాలున్నా ఇంకా టైం మిగిలిపోతున్నట్టే ఉంటుంది. తన జీవితం ఏమిటో, ఎందుకు కొరగాకుండా పోతుందే అనే ఆవేదన కలుగుతుంది. తనకు ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఇంకేం కావాలి? ఎంత అదృష్టవంతురాలు తను. 7 మల్లెపువ్వులు ఎత్తుగా చూసే తల్లిదండ్రులు, వారు ఇచ్చిన ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, జీవితం అంతా వడ్డించిన విస్తరి. అయినా మనసులో ఏదో అనిర్వచనీయమైన వెలితి. తనకి తెలుసు, రేపు తనకు పెళ్ళి అయినా తన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే జీవనం, ఇదే దినచర్య. నాకే గనుక నీ మీద అధికారం ఉంటే ఇంత అలసట చచ్చినా పడనెయ్యను. విజయ్ మాటలు గుర్తుకు వచ్చాయి. అలసట? తను ఇదే చాలనుకుంటుంటే? ఏ పని చేయకుండా కూర్చోవటం అంటే చచ్చిపోవటమే ఏకంగా. అందుకే విజయ్ అంటే మేధకి భయం. అతనే రైట్ అంటాడు. అతను చూపించే ఇష్టం, అజాగరూకతలు, ఆరాటం తనకి చాలా అతిగా అనిపిస్తాయి. ఎవరైనా మన మీద అతిగా ఇష్టం చూపిస్తే అది ఊచల పంజరంలా స్వేచ్ఛ లేనట్టుగా అనిపిస్తుంది. మర్నాడు మేధ నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా టేబుల్ మీద పెద్ద పూల గుత్తి ఉంది. లేచి కూర్చొని చూస్తే గదిలో నలుమూలలా నిలువెత్తు పూల గుత్తులు ఉన్నాయి. వరమ్మా, వరమ్మా కేకలు పెట్టింది. వరమ్మ పరిగెత్తుకు వచ్చింది. ఇవి ఎక్కడివి? విజయ్ బాబు పంపారమ్మా. విజయ్ పంపాడా? ఇన్ని ఎందుకు? వీటిని చూసి అంటున్నారా? ఇలా రండి కాస్త. వరమ్మ తీసుకువెళ్ళి చూపించింది. పక్క గదిలో, హాలులో, కింద డైనింగ్ హాలులో, డ్రాయింగ్ రూములో ఆ ఇల్లంతా పూర్ణవనంలా నిండిపోయి ఉన్నాయి. ఆటోలో ఇవి తెచ్చిన కుర్రాడు చెప్పాడు. రోజూ తెస్తాడటమ్మా పూలు, వరమ్మ చెప్పింది. మేధ నెత్తిన చెయ్యి పట్టుకొని అక్కడ సోఫాలో కూలబడింది. మేధ పట్ల అతనికి గల ప్రేమకి సాటి పోటీగా ఎవరూ రాలేరని విజయ్ మరోసారి రుజువు చేసుకున్నాడన్నమాట. తరువాత ఆ రోజు ఆదివారం సెలవు కావటం వల్ల మేధ ఇంట్లోనే ఉంది. తలంటు పోసుకొని వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటుంటే వైదేహి వచ్చి, బాబీ, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మన ఇంట్లో పెళ్లి చూపులున్నాయి అంది. ఎవరికి మమ్మీ? మేధ ఆశ్చర్యంగా భయంగా అడిగింది. కూతురు ముఖంలో వచ్చిన మార్పులు చూసి వైదేహి ఫక్కున నవ్వింది. మేధ బుగ్గ పట్టుకొని సాగదీస్తూ, నీకు మాత్రం కాదులే, ఇంట్లో నుంచి పారిపోకు సుమా. ప్రభాకర్ అని సుహాసిని మరిది ఉన్నాడు. ప్రభాకరా? అంటే సహనశ్రీ? అదేం పేరు అంది వైదేహి. అది అంతేలే అంది మేధ. నీకు తెలుసా ప్రభాకర్ అంది వైదేహి కూతురుతో. మేధ తలూపింది. అక్క ఇంట్లో ఒకసారి చూశాలే, అతనికి పెళ్లి చూపులా మమ్మీ అంది. అతనికా? అతను పెళ్లి కూడా చేసుకుంటాడా? అంత తీరుబాటు ఎక్కడది అతనికి? పాపం, మంచి కుర్రాడు. ఈ రోజుల్లో పుట్టవలసిన వాడు కాదు. అతని చెల్లెలు సుమతి అని ఉంది. ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. పిల్ల బాగుంటుంది. సుహాసినితో వచ్చింది ఒకసారి. మా క్లబ్లో మన రాజమ్మ గారి అబ్బాయి మోహన్కు చూపిద్దామని అంది ఆవిడ వెళుతూ. అయితే ఈరోజు టీవీ, సినిమా ఏమీ అవసరం లేదు. ఇంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. మమ్మీకి ఇలాంటి ఉపకారాలు అన్నా, పెద్దరికాలు వహించటం అన్న చాలా ఇష్టం. 12 గంటలు అవుతుండగా సుహాసిని, సుమతి, ప్రభాకర్, రవిచంద్ర వచ్చారు. సుమతి చాలా అందంగా ఉంది.
తెల్లగా బొద్దుగా పెద్ద జడతో పొందికగా కట్టుకున్న చీర ఆకర్షణీయంగా ఉంది. బాగున్నారా? మేధ ప్రభాకర్ దగ్గరకు వచ్చి పలకరించింది. అతను వెంటనే లేచి నమస్కారం చేశాడు. మీరు బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టారే అంది మేధ. ఆ రోజు క్షణంసేపే కదా హడావిడిగా చూసింది. అందులో విశేషం లేదు. మీరు నన్ను గుర్తుపట్టడం మాత్రం పెద్ద విశేషం. వరమ్మ అందరికీ పైనాపిల్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. మేధ ప్రభాకర్కి ఇస్తూ, మీకు సహనశ్రీ అని బిరుదు ఇద్దామని అనుకుంటున్నాం కదూ అక్క అంది. సుహాసిని నవ్వుతూ అవును అన్నట్లు తల ఊపింది. నాకా? నేనేం చేశాను అంత గొప్ప పని? అతను నిస్సహాయంగా చూశాడు. మీ కుటుంబ బాధ్యత మీరు గొప్పగా నిర్వర్తిస్తున్నారు. బాగుంది. అది కూడా ఒక పనేనా? ఏమో బాబు, నేను చూస్తున్నాను. అక్క మమ్మీ మిమ్మల్ని ఒకటే పొగుడుతున్నారు. ప్రభాకర్ చాలా మంచివాళ్ళుడు అని. మేధ అన్న తీరుకి అందరూ పక్కున నవ్వారు. మంచితనం అంటే నాకు చాలా ఇష్టం. మేధ చేయి చాస్తూ, మాకు కూడా కాస్త పంచిపెట్టరు? మా యూత్ క్లబ్కి ఎంతో అవసరం. ఆగండి, అది ఎవరికైనా పంచాలంటే సమయం సందర్భం రావాలి అన్నాడు తను నవ్వుతూ. మీరు మా క్లబ్లో మెంబర్ అయి తీరాలి. అవటానికి అభ్యంతరం లేదు, కానీ నేనేం చేయలేను ముందే చెబుతున్నాను. అతను దండం పెట్టాడు. ముందు మెంబర్ అవ్వండి, తర్వాత చూద్దాం. మేధ బుక్ తెచ్చింది. ప్రభాకర్ ఫీజు చెల్లించి మెంబర్ అయ్యాడు. ఇంతలో పెళ్లివారు రానే వచ్చారు. సుమతిని చూస్తూనే ఉంది. ఎక్కువ మాట్లాడదు. ప్రసన్నంగా అందరూ మాట్లాడేది వింటూ ఉంటుంది. పెళ్లి చూపులు ప్రశ్నలు ప్రారంభమైనాయి. చదువు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు మీరు? పెళ్లి చేసుకుంటుంది అంది మేధ మెల్లని స్వరంతో. ఊరుకో తల్లి. సుహాసిని నోరు నొక్కింది. నాకు ఉద్యోగం చేసి ఆడపిల్ల కావాలి అన్నాడు మోహన్. అతని చూపులు మేధ మీదనే ఉన్నాయి. అవసరం అయితే తప్పకుండా చేస్తుంది అన్నాడు ప్రభాకర్. చదువు ఇకపైన చదవకూడదు, నాకు ఇష్టం లేదు అంది తల్లి. అది మీ ఇష్టం అన్నాడు అతను. అన్నీ మీరే మాట్లాడితే ఎలాగండి? ఆ అమ్మాయిని మాట్లాడనియండి అంది మేధ. బాబీ, ఇలా రామ్మ కాస్త. సుహాసిని చాలా ఇష్టంగా లాలనగా పిలిచింది. ఏమిటక్క అంటూ లోపలికి వెళ్ళింది. సుహాసిని బాబీని చెవిపట్టి మెలపడుతూ, నువ్వు ఇంకో క్షణం అక్కడ ఉంటే ఆ పెళ్లి కొడుకు సుమతను చూసేటట్టు లేడు. నీ ప్రశ్నలకి వాళ్ళమ్మ హడలు పారిపోతుంది అంది. నువ్వు రావద్దు, మంచిదానివిగా అంటూ తలుపులు దగ్గరకేసి వెళ్ళింది. చదవకూడదట, ఉద్యోగం చేయాలట. ఏమాంక్షలు? భార్య రెట్టింపు చదవాలి, కానీ ఇంట్లో పని చేయాలా అని సుమతి ఎందుకు ఎదురు ప్రశ్న వేయకూడదు? మేధకి అర్థం కావటం లేదు. పెళ్లి చూపులు ఒకరికే కాదు, ఇద్దరికీ కదా. అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ అక్క తిడుతుందని ఉండిపోయింది. 4 రోజుల తర్వాత తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పింది. ఆ మోహన్కి సుమతి నచ్చలేదు. అక్కడ పరి అంకుల్ కూడా ఉన్నారు. ఎందుకని? ప్రభాకర్ అంతస్తు అతనికి సరిపోలేదట. ఇలాంటి ఇంట్లో పిల్లని చేసుకుంటే అత్తవారు నాకేం అండగా ఉంటారు అన్నాడు. చదువుండాలి, అందం ఉండాలి, అత్తగారి అండా ఉండాలి. ఆ పిల్ల ఉద్యోగం చేయాలి. అయినా సరే మళ్ళీ అతనికి లొంగి నేను మీ పాదదాసిని అన్నట్టు దండం పెట్టాలి కదా. ఎందుకు చేస్తారు మమ్మీ ఈ పెద్దవాళ్ళు ఈ పెళ్ళిళ్ళు? పెళ్ళి కూడా ఒక వ్యాపారమే మేధ అన్నారు పరి అంకుల్. ఇలా ఎందుకు జరుగుతోంది? మార్పు రాదా అంది. పెద్దవాళ్ళు పిల్లలు కలిసి తీసుకురావాల్సిన మార్పు. వీళ్ళిద్దరికీ సామరస్యం కుదరటం లేదు. కారణాలు అనేకంగా ఉన్నాయి అన్నారు ఆయన. మేధ పరధ్యాసగా ఉండిపోయింది. తరువాత 10 రోజుల తరువాత మేధ కాలేజీకి వెళుతోంది. దోవలో బస్టాప్ దగ్గర రజనీ కనిపించాడు. యథాప్రకారం చేతిలో పుస్తకం. దానిలోకి అతని చూపులు. మేధ కారు దగ్గరకు తీసుకువెళ్ళి ఆపి గట్టిగా హారన్ కొట్టింది. అతను తల ఎత్తనే లేదు. పక్కనున్న ఓ ముసలాయన రజని భుజం మీద తట్టి అతను తలెత్తి చూస్తే వేలు పెట్టి కారు వైపు చూపించాడు. మేధ నవ్వింది. అతను ఒకసారి తనకి అటుపక్క ఇటుపక్క చూశాడు. నేను మీకోసమే ఆగాను, లిఫ్ట్ ఇస్తాను రండి అంది. పర్వాలేదు, బస్సు వచ్చేస్తుంది అన్నాడు. రండి, డోర్ తెరుస్తూ అంది. అతను వెనక డోర్ తెరిచి కూర్చోబోయాడు. ముందుకు రండి అంది. అతను వచ్చి కూర్చున్నాడు. మేధ డ్రైవ్ చేస్తూ అడిగింది, ఎప్పుడు అలా పుస్తకంలో తలదూర్చి కూర్చుంటారు? మీకు బస్సు రావటం ఎలా తెలుస్తుంది?
ఒక్కోసారి తెలియదు, బస్సులు వెళ్ళిపోతాయి. వెళ్ళాల్సిన చోట్ల మిస్ అయిపోరు మరి. అవుతాను. ఇబ్బంది రాదా? వస్తుంది. ఆ పుస్తకాలు చదవటం మీకు అంత ఇష్టం అయితే మీరు దానికి క్రమబద్ధంగా ఒకవేళ ఏర్పాటు చేసుకోవాలి. నేను అలాంటి నియమాలు పాటించలేను. ఇలా చేస్తే ఉద్యోగం ఊడదా మరి? ఊడుతుంది. అప్పుడు ఇబ్బంది కదూ. ఇంకోటి చూసుకోవాలి. దొరక్కపోతే అదే జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేది భోజనం కోసమే కదా. పస్తులుంటాను. మై గాడ్. సంభాషణ సడన్గా ఆగిపోయింది. మీదకి ఇద్దరూ అలా కలిసి వెళ్తుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. అతనితో ఏదైనా మాట్లాడాలి అనిపిస్తోంది. ఇలా నాతో కలిసి ముందు కూర్చుంటే మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు, నాకు ఆ పట్టింపులేం లేవు. ఎక్కడ కూర్చుంటే ఏముంది, వెళ్ళటం ముఖ్యం. కానీ సంభాషణ మళ్ళీ ఆగిపోయింది. మీద అడిగిన దానికి అతను జవాబు చెబుతున్నాడే తప్ప తనంతట తాను మాటలు పెంచటం లేదు. కాసేపు మేధ ఊరుకుంది. అతనేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అంది, నాకు మీ మీద ఒకసారి చాలా కోపం వచ్చింది. అతను మీద ఆశించినట్టుగా పక్కకి తల తిప్పి ఆమె వైపు చూడలేదు. విని ఊరుకున్నాడు. ఎందుకని అడగరేం? నా వల్ల ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. అతను అలా ఒప్పేసుకునేసరికి మీద ఫకాలను నవ్వింది. తర్కం లేదు, ఆసక్తి లేదు, ఆరా తీయటం లేదు. నిజం చెప్పాలంటే దాని గురించి ఇంకే రకమైన ఆలోచన లేదు. మనసులో మాట చెప్పేసినట్లుగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం మీరు మొదట పరిచయం అయిన రోజు. టీటీ ఆడుతున్నప్పుడు మీ వైపు చూస్తూ నేను ఓడిపోయాను. నా జీవితంలో ఎన్నడూ ఊహించనిది జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఓటమి అంటే ఏమిటో నాకు తెలియదు. అతను చేతిలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడరేమిటి అంది. అతను ఐఎమ్ సారీ అంటాడని అనుకుంది. నా వల్ల మీకు బాధ కలిగిందా? అయ్యో, ఎంత పని జరిగింది అని పశ్చాత్తాపడతాడని అనుకుంది. సీరియస్గా ఆలోచిస్తున్న అతను ఒక్క క్షణం ఆగి అన్నాడు, అందుకే ఈ గేమ్స్ అంటే నాకు అసహ్యం. అసలు మనిషికి మనిషికి మధ్య పోటీ పెంచే ఏ విషయమైనా నాకు మంటే అనిపిస్తుంది. అవి మనిషిలో గెలిస్తే అహాన్ని, ఓడిపోతే పిరికితనాన్ని నూరిపోస్తాయి. ఈ మనుషులు అసలు ఎందుకు ఇవంటే ఇంత ఇష్టపడతారో నాకు అర్థమే కాదు. ఈ గేమ్స్, ఈ చదువుల్లో ర్యాంక్స్, ఈ బ్యూటీ కాంటెస్ట్లు, ఈ కుస్తీ పోటీలు, ఐ హేట్ దెమ్. మీద తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. కారు అతని ఆఫీసు ముందుకు వచ్చి ఆగింది. అతను డోర్ తెరుచుకొని దిగేశాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏమండోయ్ పిలిచింది. అతను తిరిగి చూశాడు. నేనేమైనా మీ డ్రైవర్నా? కాదే అన్నాడు ఆశ్చర్యంగా. నేను మిమ్మల్ని దింపాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరేం? ఓహో, మీకు ఇలాంటి చాదస్తాలు ఉన్నాయి కాబోలు. థ్యాంక్ యూ అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మీద విఫల దృష్టితో స్టీరింగ్ మీద చేయి వేసి కూర్చొని అలాగే చూస్తుంది. ఏం మనిషి తను! అతను వెనక్కి తిరిగి చూడలేదు. బహుశా కారులో నుంచి దిగగానే మేధను మర్చిపోయినాడు కాబోలు. మీద కారు స్టార్ట్ చేసింది. కాలేజీకి వెళుతుంటే రజనీ మాటలు పదే పదే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అతను మాట్లాడే ప్రతి మాట సీరియస్గా, సూటిగా ఉంది. అతని జవాబులు వింటే చిత్రంగానూ ఉన్నాయి. సాయంత్రం కావాలని అతను ఆఫీస్ వైపు నుంచి వచ్చింది. అతను కనిపిస్తాడేమోనని చూసింది. అతను కనిపించలేదు. మేధ మనస్సులో అతని మాటలే వద్దన్న గుర్తుకు రాసాగినాయి. తరువాత మేధ ఇంటికి వచ్చింది. ఇంటి ఆవరణలో కార్లు చాలా ఆగి ఉన్నాయి. లాన్స్ నిండా లైట్లు వేసి దేదీప్యమానంగా ఉంది. ఆహుతులు చాలామంది కూర్చొని మాట్లాడుతున్నారు. పనివాళ్ళు తినుబండారాలు సర్వ్ చేస్తున్నారు. మై గాడ్ అనుకుంది మేధ. ఈరోజు సాయంత్రం మమ్మీ పార్టీ ఇస్తోంది. ఉదయమే చెప్పింది సాయంత్రం త్వరగా రా అని. కానీ మేధకి ఆ సంగతి గుర్తే లేదు. తమ ఇంటిలో తండ్రి, తను, తల్లి ముగ్గురు ఎప్పుడు ఫాస్ట్గా పోయే ట్రైన్లో తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒకరు వచ్చేసరికి ఒకరు ఉండరు. మరోసారి ఒకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళిపోతుండటం జరుగుతూ ఉంటుంది. ఇంటిలో ముగ్గురు ఉంటే రైల్వే స్టేషన్లో సందడిగా, ఎవ్వరూ లేకపోతే రైళ్లు అన్నీ వెళ్ళిపోయిన ప్లాట్ఫారంలా బోసిగా ఉంటుంది. మేధ గబాలన లోపలికి వెళ్ళి చకచకా బట్టలు మార్చుకొని వచ్చింది. భానుమతి ఆంటీ కూడా ఉన్నది. ఏదో సాకుతో ఎవరో ఒకరి ఇంటిలో పార్టీ జరుగుతూనే ఉంటుంది. పార్టీలో పెళ్లిళ్ళ ముచ్చట్లు, రాజకీయాలు, ఉద్యోగాల విషయాలు వస్తూనే ఉంటాయి.
సాధారణంగా ఈ పార్టీలు ఎవ్వరూ మానరు, ఎందుకంటే ఇక్కడ పరిచయాలు అల్లుకొని పెరుగుతాయి. మేధకి ఒక్కొక్కసారి ఇది కేవలం వ్యాపార సంబంధంలా కనిపిస్తుంది. పార్టీకి ప్రదీప్ వచ్చాడు. అతన్ని చూసి మేధ ఆశ్చర్యపోయింది. మా నాన్నగారితో కలిసి వచ్చాను అన్నాడతను ఉత్సాహంగా. మీకు ఇన్విటేషన్ అంది సందేహంగా. మీ మమ్మీ పంపారు. ఆమెకి మీరెలా తెలుసు? తెలిసేలా చేస్తున్నాను. నేను 4-5 సార్లు ఫోన్ చేశాను. మీరు అప్పుడు లేరు. ఆమె తీశారు ఫోన్. మీ ఫ్రెండ్ నన్ను చెప్పాను. చాలా గౌరవాభిమానాలతో మాట్లాడారు. నిజం చెప్పాలంటే మీ మమ్మీ డాడీ నాకు చాలా నచ్చారు. ఐ లైక్ దెమ్. మేధ ఎటో చూడసాగింది. దాదాపు అందరి నోటి నుంచి ఒకటే సంభాషణ. వాటిగా పెద్దగా మార్పులేమీ ఉండవు. ఇంతలో విజయ్ రానే వచ్చాడు. మేధ విజయ్ని ప్రదీప్ని ఒకరికి ఒకరు పరిచయం చేసింది. నవ్వుతూ కరచాలనం చేసుకున్న క్రీగంటన ప్రత్యర్థుల్లో ఒకరిని ఒకరు దీక్షగా చూసుకున్నారు. వైదేహి కూతురిని అలవాటుగా పరిచయం చేసింది. మేధ అంతకంటే అలవాటుగా యాంత్రికంగా నమస్కారం చేసింది. డాక్టర్ గారు ఎప్పుడు ఎక్కువగా మాట్లాడరు. మేధ ఇంటిలోకి వెళ్ళి అందంగా పెయింట్ చేసి ఉన్న ఒక డబ్బా తెచ్చింది. అంకుల్, ఆంటీ, మా యూత్ సర్వీస్కి డొనేషన్ అంది. ఇక్కడ చందాలా అన్నారెవరో. మేధ నవ్వుతూ చెప్పింది. చూడండి, మనం ఎంత అదృష్టవంతులం. సుఖంగా ఉన్నాం, ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం. మనం సుఖంగా ఉండి నలుగురు కలుసుకున్న ఈ వేళ మనలా కాకుండా బాధలతో, దరిద్రంతో, అనారోగ్యంతో ఉన్న కొంతమంది దురదృష్టవంతులని మనం తలుచుకుందాం. కాస్తో కూస్తో ఏదైనా ఇద్దాం. ఏమంటారు? కొంతమంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సరేనన్నారు. మరి కొంతమంది మేధ కాస్త దూరం అవగానే ఈ మేధకు సోషల్ సర్వీస్ ఇదేం పిచ్చి అన్నారు. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిందిలేండి అంది ఒక ఆమె. నువ్వు అడుగుతావని నాకేం తెలుసమ్మా. నేను డబ్బులు జేబులో వేసుకొని వచ్చాను. నాకు డ్రింక్ కోసం అని మీ ఆంటీకి అనుమానం. నేను ఆవిడకు తెలియకుండా ఆవిడ బీరువాలోంచి ఎత్తుకు వచ్చా అన్నాడు పరి అంకుల్ ఇస్తూ. ఆంటీ రాలేదేమిటి అంకుల్ అంది మేధ. ఆవిడ గారు ప్రస్తుతం శోకరసం పోషిస్తున్నారులే. అదేమిటి? అదంతే. అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. అబ్బాయి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. అందరూ తనను వదిలేశారని బాధపడుతోంది. పిల్లలు పెద్ద అయితే వదిలి వెళ్ళిపోతారు. అది సహజం అంటే వినదు. మీ యూత్ సర్వీస్లో మీ ఆంటీకి ఏదైనా కాస్త పని కల్పించమ్మా. తోచటం లేదు అంటూ నన్ను ఇల్లు కదలనేయటం లేదు. నాకు కష్టంగా ఉంది. అలాగే అంకుల్ అంది. వైదేహి అక్కడికి వచ్చింది. పరి గారు, బాబీకి త్వరగా పెళ్లి చేయకపోతే సోషల్ వర్కర్ అయిపోతుందేమోనని భయంగా ఉంది అంటూ నవ్వింది. మొన్న ఏం చేసిందో చూశారా? తన బర్త్డే అయితే కనీసం కొత్త బట్టలు అయినా కొననీయలేదు. నా పుట్టినరోజుకి నువ్వు ఏం ఖర్చు పెట్టదలుచుకున్నావో ఆ డబ్బు అంతా నాకు ఇవ్వు అంది. తీరా ఇస్తే అది పేదవాళ్లకు దానం చేసింది అంది ఫిర్యాదుగా. స్త్రీలలో సహజ మాతృత్వపు ఛాయలు ఉంటాయి. దాని మూలంగానే వారి సంసారాన్ని, పిల్లలని అంత ఎక్కువగా ప్రేమించగలుగుతారు. మేధ లాంటి వ్యక్తుల్లో 10 మందిని ఇష్టపడి ఆదుకోవాలనే తపన మరి కాస్త ఉంటుంది. మీరు ఆ విషయం కోసం భయపడకండి అన్నాడు పరి. ఐ అబ్జెక్ట్ అంకుల్. నేను ఆదుకోవాలని తపన పడటం లేదు. సోషల్ ఆంజెస్ట్ని చాతనైనంత నా పరిధిలో నేను సరిచేయాలని చూస్తున్నాను. నువ్వు చూడటం లేదు, పోరాడుతున్నావు. అఫ్ కోర్స్ మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా పెళ్ళి అయ్యే వరకే. నేను మేధ లాంటి వాళ్ళని చాలామందిని చూశాను. పెళ్ళి అయ్యి సంసారపు గొడవల్లో పడిపోతే వారికి ఈ మాటలేవి గుర్తు ఉండవు అంది భానుమతి. అందుకే మిమ్మల్ని మంచి సంబంధం చూడమంటున్నాను అంది వైదేహి. పెద్దమ్మ, ఎక్కడో ఎందుకు, ఎదురుగా మన విజయ్ లేడా అంది సుహాసిని. ఉన్నాడనుకో. సందేహంగా ఆగింది వైదేహి. వైదేహి గారికి ఇంకా పరువు, ప్రతిష్ట, ఆస్తి గల వ్యక్తి అయితే గాని సమతూకం అవదు. ఎవరో అన్నారు. మేధ బోర్ అనిపించగా అక్కడి నుంచి లేచి వెళ్ళింది. ఎప్పుడూ ఇదే సంభాషణ. ఏ మనిషిని చూసినా పెళ్ళి, ఆస్తి, పరపతి ఎలా పెంచుకోవాలా ఇదే తపన. ఇంతకంటే మనిషి కోరుకునేది ఈ ప్రపంచంలో ఇంకేం లేదా? ఇంతలో అక్కడికి ప్రదీప్ కాఫీ కప్పు తీసుకుని ఎదురు వచ్చి మేధకి అందించాడు. ఈ కప్పు నేను ఒక షరతు మీద తీసుకుంటాను అంది మేధ. ఏమిటది? చూడండి, నాకు అలసటగా ఉంది. ఈ డబ్బా తీసుకొని మీరు అటుపక్క ఉన్న అందరినీ మా యూత్ సర్వీస్కి చందాలు అడగండి.
చందాలా? బాగుంటుందా? ప్రదీప్ ముఖం వెలవెలపోయింది. మీ ఇష్టం, బలవంతం లేదు. అయితే నేను కాఫీ తాగను అంది. ప్రదీప్ డబ్బా పట్టుకొని ఇబ్బందిగా వెళుతుంటే మేధ నవ్వుకుంది. అతను కాస్త దూరం వెళ్ళాడు. అటు ఇటు చూసి జేబులో ఉన్న డబ్బంతా తీసి ఆ డబ్బాలో వేసి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. వసూలు అయిందా? అంది మేధ. 500 రూపాయలు. బాప్రే, అంత వచ్చిందా? అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలిగారు? అంది. ప్రదీప్ తడబడ్డాడు. నేను లెక్క పెట్టానులేండి అన్నాడు. విజయ్ వచ్చాడు. మేధ పక్క కుర్చీలో కూర్చున్నాడు. మేధ, నీ డబ్బా నా వైపు అలా చూస్తుందేమిటి? చందా కోసమా? నేను నిన్న ఒక కేసు గెలిచానుగా, ఆ సందర్భంలో ఇస్తాను. అతని జేబులో నుంచి 1000 రూపాయలు తీసి అందులో వేస్తూ, అమ్మా, డబ్బమ్మ తల్లి, నేను ఇలా కేసులు గెలుస్తూ ఉండాలి, నీకు డబ్బు ఇస్తూ ఉండాలి అని కోరుకో అన్నాడు విజయ్. థ్యాంక్ యూ అంది మేధ ఆనందంగా. ప్రదీప్ ముఖం మాడిపోయింది. తరువాత ఫోన్ గనగనలాడింది. రవిచంద్ర తీశాడు. హలో బావగారు. ఏమిటి మేధ? ఒక చిన్న సాయం చేసి పెట్టాలి, నేను చిక్కుల్లో పడ్డాను. ఏమిటి చెప్పు? రాస్తున్నది మానేసి అడిగాడు. నేను ఈరోజు 2 గంటలకు అర్జెంటుగా జహీరాబాద్ వెళ్ళాలి. అక్కడ మా యూత్ సర్వీస్ తరపున మీటింగ్ ఉంది. రోహిణి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగా లేదట. కళ్యాణి ఇంటికి చుట్టాలు వచ్చారట. నా వెంట రావటానికి తోడు ఎవ్వరూ లేరు. నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. మీ అక్కను రమ్మని అనకపోయావా? వచ్చేదే, కానీ అక్క కంటికి దెబ్బ తగిలింది కదండి. నేను రాలేనే, మరి ఇన్స్పెక్షన్ ఉంది. అదే నేను చూస్తున్నాను. పోనీలేండి, నేను వెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో. మమ్మీ డాడీకి చెప్పావా? వాళ్ళిద్దరూ లేరు కదండి. డాడీకి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళారు. వరమ్మ కూడా లేదు, కొడుకును చూసి వస్తానని వెళ్ళింది. నేను వెళ్తాను. ఒక్క నిమిషం ఉండు, ఎవరిని పంపడమని ఆలోచిస్తున్నాను నేను. విజయ్కి ఫోన్ చేశావా? అతనా? కలలో కూడా చేయనుగాక చేయను. చేశానంటే అన్ని పనులు మానుకొని వస్తాడు. మరి నయమే కదా. కానీ నా ప్రాణానికి సుఖం ఉండదు. వచ్చినప్పటి నుంచి ఎండగా ఉందని నా నెత్తిన ఒక గొడుగు, నేను నిలబడితే కాళ్ళు పీకుతాయని తన వెంట ఒక కుర్చీ పట్టుకొని నా ప్రాణాలు తీస్తాడు. నేను ఉపన్యాసం చెబుతుంటే అలసిపోతానని మధ్యలోనే స్టాప్ అని అరిచినా అరుస్తాడు. అతను తీసుకువెళ్లే కంటే అసలు మానటం ఉత్తమం. పోని రజనీని వెంట తీసుకువెళ్తావా? ఆ మహానుభావుడు దొరకొద్దటండి. నువ్వు ఫోన్ పెట్టేయి, నీ నంబరు ఇస్తే నేను కనుక్కొని మళ్ళా చెబుతాను. సరే. మీద ఫోన్ పెట్టేసి కూర్చుంది. కానీ రజనీ వస్తాడని ఏ నమ్మకం లేదు. 10 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. రవిచంద్ర ఫోన్ చేశాడు. రజనీ దొరికాడు, 15 గంటలు నీ దగ్గరకు వస్తున్నాడు అన్నాడు. అంత త్వరగా ఒప్పుకున్నాడా? అంది. నేను వెళ్ళాలి అన్నాను. సరే అన్నాడు. 15 గంటలో రజనీ వచ్చాడు ఆటోలో. వెరీ గుడ్, వచ్చారే. ఏ పుస్తకం చదువుతానో ఏ బస్టాప్లోనో నిలబడి మర్చిపోకుండా అంది. ఆ ఛాయిస్ నాకేది? రవి మా ఆఫీసులో ఒక అతనికి ఫోన్ చేసి ఆటో తెప్పించి నన్ను ఎక్కించి అడ్రస్ చెప్పమన్నాడు. నిజంగా? మేధ ఫక్కున నవ్వింది. జీప్లో డ్రైవర్ పక్కన రజని, అతని పక్కన మేధ కూర్చున్నారు. మేధ భుజం తగులుతుంటే రజని అవతలికి తొలగి డ్రైవర్ వైపు జరిగి కూర్చున్నాడు. అతని కాళ్ళు చేతులు చాలా బుద్ధిమంతంగా ఉన్నాయి. మేధకి సంతోషం కలిగింది. జీప్ జహీరాబాద్ వచ్చింది. అక్కడ యూత్ సర్వీస్ సెంటర్ వాళ్ళు అప్పటికే మీటింగ్ అరేంజ్ చేశారు. మేధని ఎదురు వచ్చి తీసుకువెళ్లారు. మీటింగ్ వెంటనే ప్రారంభమైంది. మీటింగుకు వచ్చిన వాళ్ళలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మేధ చెప్పసాగింది. గౌరవనీయులైన సోదరీమణులారా, మా బ్రాంచ్ ఇక్కడ ఒకటి తెరుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మీలో ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీరు స్వయంగా పరిష్కరించుకోలేని వాటిని మా వైఎస్సికి చెబితే మేమేమైనా సాయం చేయగలమేమో ప్రయత్నిస్తాం. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషి అండ ఉన్నాడని తెలిస్తే బాధ పెట్టాలనుకునే ఎదుటి వ్యక్తి కాస్తైనా జంకుతాడు. మీ సమస్యలు ఏమైనా మా ముందు పెట్టవచ్చు. ముఖ్యంగా అత్తల చేత బాధపడే కోడళ్ళు, పిల్లలు ఆలనా పాలనా చూడని తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితి చితికిన భర్తలు లేని స్త్రీలు, చదువుకోవాలని ఉత్సాహం గల యువకులు, ఉద్యోగాలు రాని యువకులు, ఎవరైనా సరే మాకు తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చు. మేము దాన్ని పరిశీలించి మేము చేయగలిగిన సాయం చేస్తాం. మేడం,
రాను పోను దారి ఖర్చులు ఇస్తారా మరి? ఒక కుర్రాడు కొంటెగా అరిచాడు. ఏం పోరగా, ఒళ్ళెలా ఉంది, పో ఇక్కడి నుంచి, మధ్య వయస్సు స్త్రీలు కసిరారు. సాయంకాలం నీరెండలో ఉపన్యాసం ఇస్తున్న మేధను చూస్తుంటే ఆ ముఖం ఉత్తేజంతో మెరిసిపోతుంది. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో అన్యాయాలున్నాయని, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధిస్తున్న ఆమె ఒక చైతన్య జ్యోతిలా ఉంది. అక్కడికి వచ్చిన అందరికీ మేధ చెప్పిన మాటలు నచ్చాయి. పనులు జరిగినా జరగకపోయినా కనీసం ఆమె చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉన్నట్లు కనిపించింది. మీటింగ్ ముగిసింది. కార్యకర్తల మీదకి టీ ఇచ్చారు. రజనీ వెంటే నీడలా ఉన్నాడు. అతను విచిత్రంగా మేధనే చూస్తున్నాడు. ఇద్దరు తిరుగు ప్రయాణం అయ్యారు. మీకు బోర్ కొట్టిందా? అంది మేధ. లేదు, పగలంతా ఊపిరి ఆడని అలసట కార్యక్రమం. తిరిగి వస్తుంటే రాత్రివేళ చల్లటి గాలి రువ్వుని వేస్తుంటే మేధకి కళ్ళ మీదకి నిద్రమత్తులా మబ్బు తెర కమ్మినట్లు వచ్చేసింది. వెనక్కి ఆనుకొని కూర్చుంది. తల రజనీ భుజానికి ఆనింది. అతను కదలలేదు. అలాగే కూర్చున్నాడు. జీప్ సిటీలో ప్రవేశించగానే ట్రాఫిక్ రద్దీకి మేధ ఉలికిపాటుగా లేచింది. అరే, నిద్రపోయానా? అంది. మీరు అలసిపోయారు అన్నాడు అతను. ఐఎమ్ సారీ. పర్వాలేదు. మీరెక్కడ దిగుతారు? అంది. మీరెక్కడ దిగమంటే అక్కడ. మీ ఇంటి దగ్గర దింపేస్తాం. సరే. అతను డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు. జీప్ అతని ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఒక ఇంటి ముందు భాగంలో ఉన్న షెడ్ అది. మీ ఇల్లు చూడనా? అంది. రండి. లోపలికి వెళ్ళి లైటు వేస్తూ అన్నాడు. మేధ లోపలికి వచ్చింది. కారు షెడ్ని ఇల్లుగా మార్చారు. గదిలో కిటికీ దగ్గర ఒక కుర్చీ, టేబుల్ ఉన్నాయి. ఓ పక్క చుట్టిన పరుపు ఉంది. సామాను పెద్దగా ఏమీ లేదు. అలమారలో పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి నీటుగా సర్ది లేవు. చిందరవందరగా తడవకి ఒకటి తీసేసుకున్నట్లుగా ఉన్నాయి. మేధ కూర్చుంది. అబ్బా, దాహం వేస్తోంది అంది. రజనీ వెళ్ళి గ్లాస్ కడిగి కూజాలో నీళ్లు వంపి తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకుంటూ అతని వైపు చూసింది. రజనీ మేధనే చూస్తున్నాడు. ఏమిటి? అంది. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఏమిటి? ఈ ప్రపంచంలో పుస్తకాలు, అద్వైత్వం కంటే ఇంకా చాలా విషయాలున్నాయని. మేధ నవ్వింది. అతను సీరియస్గా చెప్పాడు. ఇందాక మీటింగ్లో ఉపన్యాసం ఇస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు నేనెరిగిన మేధ ఏనా అనిపించింది. మీలో ఏదో చేయాలనే తపన ఉంది. మేధ అవునన్నట్టు తలూపింది. మీరు ఎన్నుకున్న మార్గం బాగుంది, కానీ చాలా కష్టం సుమా. దేనికి? మీరు అనుకున్నట్టు జరగకపోతే మీరు చాలా బాధపడతారు. అవును, ఏదైనా సరే నేను అనుకున్నట్టు జరగకపోతే నేను చాలా బాధపడతాను. అది నా స్వభావం. నేను ఒకటి తలిస్తే దానికోసం నిరంతరం శ్రమిస్తాను. ఏకాగ్రతతో కృషి చేస్తాను. దాని ఫలితం రాకపోతే నాకు పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. అతను తలూపి విన్నాడు. మేధ లేచింది. బాగుంది. ఈరోజు అనుకోకుండా మీ రూమ్కి వచ్చాను. మీ రూమ్ని చూస్తే మీ అసలు సంగతి ఏమిటో అర్థమైనట్టుగా ఉంది. అంటే? ఈ రూమ్లో చూడండి. ఆ ఫిలాసఫీ పుస్తకాలు తప్ప ఇంక దేనికి ప్రాధాన్యత లేదు. మీరు ఒట్టి పుస్తకాల మనిషి అని ఇంకా బాగా రుజువైంది. అతను నవ్వాడు. మేధ వెళ్ళపోతూ అతనికి అభిముఖంగా తిరిగింది. గుడ్ నైట్. అతను ఏదో అనబోతుంటే చేయి ఎత్తి చప్పున వారించింది. చాదస్తం అంటూ విమర్శ చేయకండి. గుడ్ నైట్ అనండి. జస్ట్ చెప్పండి. అతను ఆగాడు. గుడ్ నైట్ అన్నాడు. మేధకి ఆ మాట ఎంతో హాయిగా, కర్ణానందంగా అనిపించింది. బయటకు వచ్చేసింది. జీప్ వెళ్లే వరకు అతను గేట్ దగ్గరే ఉన్నాడు. ఇంతటితో ఈరోజు 3వ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 4వ ఎపిసోడ్లో కలుద్దాం. స్టోరీ వింటున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.